నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కవ్వించే విధంగా మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత నెలకొంది. దీనిని సరిచేయడానికి భారతదేశం మరియు చైనా అనే రెండు పెద్ద ఆర్థిక దేశాలు కలిసి పనిచేయాలి అని ఆయన అన్నారు. 5 సంవత్సరాల తర్వాత రేపు చైనా వెళ్లనున్న ప్రధాని మోదీ అంతకు ముందు ఇలా చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాకుండా అమెరికాను పక్కన పెట్టి చైనాతో కలిసి పనిచేయడానికి భారతదేశం సిద్ధమవుతోంది అనడానికి ఇది ఒక సూచనగా భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటన కోసం జపాన్ వెళ్లారు. అక్కడ జపాన్ ప్రధాని షిగేర్ ఇషిబాతో వాణిజ్యం, ఆర్థిక సహకారం, పెట్టుబడికి సంబంధించి చర్చలు జరుపుతారు. జపాన్ పర్యటన ముగించుకున్న తర్వాత ప్రధాని మోదీ నేరుగా చైనా వెళ్తారు. చైనాలోని తియాన్జిన్ నగరంలో ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1 తేదీలలో షాంఘై సహకార సదస్సు జరగనుంది. జీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ చైనా వెళ్లి ఆ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో మొత్తం 20 దేశాల అధినేతలు పాల్గొననున్నారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో మోదీ సమావేశమయ్యే అవకాశం ఉంది. రష్యా, చైనా, భారతదేశాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కవ్విస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. అదేవిధంగా మన దేశం మరియు చైనాపై పన్నులు విధించి ట్రంప్ కవ్విస్తున్నారు. ఇందులో చైనాకు ట్రంప్ కొన్ని రాయితీలు ఇచ్చినా అమెరికా చైనాను శత్రువుగా భావిస్తోంది. అందువల్ల ట్రంప్ ఎప్పుడైనా చైనాను కవ్వించవచ్చు. మన దేశంతో పాటు చైనాపై కూడా పన్నుల భారం మోపి ట్రంప్ ఇబ్బంది పెడుతున్నారు. దీంతో బద్ధశత్రువులైన చైనా, భారతదేశం సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాయి. దీంతో చైనా మరియు మన దేశం శత్రుత్వాన్ని మరచి కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చాయి. మన దేశం మరియు చైనా ఒకప్పుడు శత్రువులుగా ఉన్నప్పటికీ ట్రంప్ పన్నుల వల్ల కలిసి చేతులు కలిపాయి. ఇక 2020లో గాల్వాన్ లోయలో సరిహద్దు సమస్యల కారణంగా 2 దేశాల సైనికులు ఘర్షణ పడ్డారు. ఇందులో 2 దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత చైనాతో సంబంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం 5 సంవత్సరాల తర్వాత భారతదేశం, చైనా సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే జపాన్లో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశంలోని ఏమి యురి షింబున్ అనే వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతదేశం, చైనా కలిసి పనిచేయాలి. అప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కవ్వించే విధంగా భారతదేశం, చైనా సంబంధాల ప్రాముఖ్యత గురించి ఆయన మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 2 పెద్ద ఆర్థిక దేశాలైన భారతదేశం మరియు చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి కలిసి పనిచేయడం ముఖ్యమని వారన్నారు. దీని ద్వారా చైనాతో కలిసి పనిచేయడం ఖాయమని మోడీ స్పష్టం చేశారు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద షాక్గా మారింది. ప్రపంచానికి కూడా బలమైన భారత్, చైనా కలవడం ముఖ్యం. అంతేకాకుండా ప్రధాని మోదీ మాట్లాడుతూ పరస్పర గౌరవం, పరస్పర ఆసక్తి వంటి వాటి ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెరుగుపరచడానికి మరియు అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవడానికి, సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి భారతదేశం సిద్ధంగా ఉంది అని మోదీ అన్నారు. భారతదేశం మరియు చైనా పొరుగు దేశాలు, 2 దేశాల మధ్య స్థిరమైన సామరస్యపూర్వక ద్వైపాక్షిక సంబంధాలు కేవలం ప్రాంతానికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతియుత మరియు సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అంటే ఆసియా ప్రాంతానికి మరియు ప్రపంచానికి ఇది ముఖ్యమైంది అని వారన్నారు.
అమెరికా చైనాను శత్రువుగా భావిస్తోంది. అందుకే భారతదేశాన్ని ఉపయోగించుకొని చైనాను కవ్వించాలని అనుకుంది. కానీ ఇప్పుడు ట్రంప్ పన్నుల వల్ల మన దేశం చైనాతో చేతులు కలిపింది. ఇది ట్రంప్కు సమస్యను సృష్టించింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో భారతదేశం మరియు చైనా కలిసి పనిచేస్తే, ట్రంప్ కవ్విస్తే రెండు దేశాలు కలిసి బదిలిచ్చే అవకాశం ఉంది. అందువల్ల చైనా భారతదేశం సంబంధాలు బలపడడం అమెరికాకు పెద్ద సమస్య కావచ్చు అని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇది వాటి వన్ టీవీ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.